హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1439. ఈరోజు డేట్ 22 ఆగస్ట్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు 2 డీల్స్ చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోండి. ఒకటి MSI i5 లేటెస్ట్ 13th జనరేషన్ 8GB 512GB రెగ్యులర్గా 45,000 దాకా ఉంటుంది. ఈరోజు కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ ఇది 35,000కి వస్తుంది. స్టూడెంట్ ల్యాప్టాప్ ఇది చాలా మంచి ప్రైస్లో ఉంది. i5 ప్రాసెసర్ అలాగే మీకు 8+512తో వస్తుంది. సో మంచి డీల్ యాక్చువల్గా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక రెండోది, కిడ్స్కి సంబంధించిన బ్యాటరీ కారు చాలా పెద్దగా ఉంటాయి కదా, ఇంట్లో పెడతా ఉంటారు. సో ఆ పెద్ద కారు మీకు బ్యాటరీతో రన్ అయ్యేది. ఇది రెగ్యులర్గా 25,000 దాకా ఉంటుంది. 9,600కి ఏమో వస్తుంది. యాక్చువల్గా లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక చాలా డీల్స్ ఉన్నాయి, అలాగే ఇంకా మంచి మంచి డీల్స్ వస్తూనే ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైము హైపర్ వాయిస్తో రన్ అయ్యే ఒక స్మార్ట్ వాచ్ని విత్ బ్లూటూత్ కాలింగ్తో లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు రెడ్మీ వాచ్ 5 యాక్టివ్ అనమాట. ఈ మంత్ 27వ తారీఖున ఇది లాంచ్ కాబోతుంది. హైపర్ వాయిస్ సాఫ్ట్వేర్తో రన్ అయ్యే ఫస్ట్ వాచ్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దీంట్లో కూడా కొంచెం యూఐ అనేది రెగ్యులర్ వాచ్లో ఉండే బేసిక్ యూఐ కాకుండా కొంచెం ప్రీమియం యూఐని దీంట్లో యూజ్ చేయబోతున్నట్టున్నారు. సో హైపర్ వాయిస్తో రాబోతుంది ఇది. సో ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ లాగా అయ్యేలాగా ఉంది. 27వ తారీఖు వరకు వెయిట్ చేయండి. దీని ప్రైస్ ఒకవేళ రీజనబుల్గా పెడితే అప్పుడు దాని సంగతి మనం చూద్దాం. ఇది 27వ తారీఖున లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళ నుంచి ఒక ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. పర్టికులర్గా అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో చాలా హ్యూజ్ స్పెసిఫికేషన్స్తో రాబోతుంది. దట్టు మోస్ట్ పాపులర్ గేమ్స్ ఏవైతే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆడే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని పాపులర్ గేమ్స్లో కూడా ఇది ఈజీగా 90 FPS గేమింగ్ అనేది ఆడుకోవచ్చు అంట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దట్టు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో వచ్చే ఫోన్స్లో ఇది ఒక్కటే హైలైట్ కాదు. ఇందులో మీకు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. ఇది ఇంకా హైలైట్ అనమాట. ఎందుకంటే అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో UFS 3.1 రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్. సో ఇది రియల్మీ 13+ దీని పేరు. ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఒకవేళ మీ బడ్జెట్ అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ అయితే సో దీనికోసం చూడండి, కొంచెం గేమింగ్ అలాగే మంచి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఉండటం కోసం, పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉండడం కోసం ఇది కొంచెం బెటర్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు వెరీ సూన్ ఒప్పో ఫైండ్ X8ని లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. యాక్చువల్గా ఈ ఫైండ్ సిరీస్ అనేది మన ఇండియాలో వీళ్ళు తీసుకురావట్లేదు. సో ఈసారి తీసుకొస్తారని కొన్ని హోప్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, అందుకే దీన్ని యాడ్ చేసింది. జనరల్గా నేను అవుట్ సైడ్ ఇండియాకి అస్సలు వెళ్ళను. సో ఈసారి యాడ్ చేసిన అంటే కొంచెం రూమర్స్ ఉన్నాయి దీని గురించి. సో చూద్దాం మరి ఇదైనా తీసుకొస్తారా లేదనేది మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ వాళ్ళు సూన్ మన ఇండియాలో ఒక ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. ఇన్ఫినిక్స్ Note 40 సిరీస్లో. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇంత తక్కువ బడ్జెట్లో BMW కొలాబరేషన్ తీసుకురాబోతున్నారు. ఇదే ఇక్కడ చాలా పెద్ద మ్యాటర్ అనమాట. జనరల్గా BMW కొలాబరేషన్ మనకి ఐక్యూ ఫోన్స్లో నెంబర్ సిరీస్లో ఉంటుంది. అది మినిమం 60,000 అలా లాంచ్ అయ్యే ఫోన్స్లో మాత్రమే కనిపిస్తుంది. బట్ వీళ్ళు BMW కొలాబరేషన్ వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్లో తీసుకురాబోతున్నారు. అది కూడా Note 40 సిరీస్లో. ఇది ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకురాబోతున్నారు. BMW కొలాబరేషన్ రేసింగ్ ఎడిషన్ అంటున్నారు దీన్ని. సో ఇది వెరీ సూన్ మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐఫోన్స్లో ఒక భయంకరమైన బగ్గు ప్రజెంట్గా అందరినీ భయపెడుతుంది. సో ఇది చాలా డేంజర్ అంటే గుర్తుపెట్టుకోండి. మీరు ఇది మామూలుగా నేను ఒక 4 స్పెషల్ క్యారెక్టర్స్ చెప్తాను. ఇవి పక్కన పెట్టి మీరు కొట్టారనుకోండి, మీ ఫోన్ ఫ్రీజ్ అయిపోద్ది అండ్ మీ ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోద్ది. మళ్ళీ మీరు అది ఓపెన్ కూడా అయ్యే అవకాశం తక్కువ. మళ్ళీ మీరు యాపిల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. జస్ట్ సెర్చ్ బార్లో మీకు సెర్చ్ బార్ ఉంటుంది కదా హోమ్ స్క్రీన్లో, స్పాట్లైట్ దాంట్లోకి వెళ్ళి మీరు లెఫ్ట్ డబుల్ కొటేషన్ అలాగే రైట్ డబుల్ కొటేషన్ అలాగే 2 కాలన్స్ ఈ 4 క్యారెక్టర్స్ పక్కన టైప్ చేసి సెర్చ్ కొట్టారనుకోండి, అవుట్ మీ ఫోను. ఇది ఒక కొత్త బగ్ అంట. సో చాలా డేంజర్. సో చాలామంది దీని గురించి కంప్లైంట్ చేస్తున్నారు. దయచేసి ఈ క్యారెక్టర్స్ మాత్రం మీ ఫోన్లో మీరు టైప్ చేయకండి. మళ్ళీ నన్ను అనకండి. ఇది మీరు యాప్ లైబ్రరీలో కొట్టినా వస్తుందంట, ఇలాగే హ్యాంగ్ అయిపోతుందంట. మీరు పైన సెర్చ్ బాక్స్లో కొట్టినా కానీ ఇలాగే హ్యాంగ్ అవుతుందంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పాను మాత్రం అనకండి కింద దయచేసి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు సూన్ మనకి ఐక్యూ 13 తీసుకురాబోతున్నారు. వీళ్ళు జస్ట్ స్నాప్డ్రాగన్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం సరంజామా మొత్తం రెడీ చేసుకున్నట్టున్నారు ఎప్పుడు దూకుదామని చెప్పి.
సో సూన్ మనకి iQOO 13 అనేది రాబోతుంది. అండ్ దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లో లాస్ట్ జనరేషన్ iQOO 12తో కంపేర్ చేసుకుంటే ఒక చిన్న చేంజ్ అయితే చేస్తున్నారు వీళ్ళు బ్యాక్ సైడ్ కెమెరాలో. లాస్ట్ జనరేషన్ iQOO 12లో మీకు 50+50+ 64 టెలిఫోటో ఉంటుంది. ఈ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో ప్లేస్లో కూడా ఇంకో 50 మెగాపిక్సెల్ టెలిఫోటోని యాడ్ చేస్తున్నారంట. అంటే నెంబర్ తగ్గించారు, మరి పెర్ఫార్మెన్స్ పెరుగుద్దా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కూడా ఈసారి 50 మెగాపిక్సెల్స్ ఉండబోతున్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ మూడోది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ అనమాట. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 14 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. సెప్టెంబర్లో చైనాలో లాంచ్ అవుతాయి, మన ఇండియాలో జనవరి ఆ టైంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జనవరి 2వ తారీఖు ఏమో చేస్తూ ఉంటారు వీళ్ళు ఈవెంట్. అయితే ఇప్పుడు ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్లో మిడ్ వేరియంట్ అంటే రెడ్మీ నోట్ 14 ప్రో అనమాట. సో దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ గురించి ఈరోజు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. దీంట్లో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ మనకి దీంట్లో ప్రాసెసర్ కూడా నిన్న లీక్ అయిపోయింది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. మొన్న నేను లాంచ్ అయిన కొత్త ప్రాసెసర్ అనమాట అది. సో ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లీక్ అయిపోయింది. ఇంకా 4 రోజులు కెమెరా దాని డిజైన్ ఆల్రెడీ iQOO 12 డిజైన్ లాంటిది యూజ్ చేయబోతున్నారు. స్క్విర్కిల్ షేప్ డిజైన్ ఆఫ్ కెమెరా మోడల్ అనమాట. సో అలాంటి డిజైన్తో రాబోతుంది. ఇప్పుడేమో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లీక్ అయిపోయింది అనమాట. సో కెమెరాల గురించి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే లో కూడా నేను మీకు ఒక సూపర్ అప్లికేషన్ చెప్తాను. ఇది కూడా ఫ్రీగా ఉంది, 280 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది, లైఫ్ లాంగ్ ఫ్రీ అది. సో ఇదేంటంటే జనరల్గా మీరు రకరకాల ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉంటారు, అవి షేకీగా వస్తూ ఉంటాయి, షేక్గా వస్తూ ఉంటాయి అనమాట. నా పేరు షేక్ కాబట్టి. సో ఎనీవేస్ అది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల మనకు అలా షేక్ అవుతూ ఉంటాయి కదా. సో ఇదేంటంటే స్టెబిలైజర్ అనమాట. ఇది ఒక యాప్. దీంట్లో మీరు వీడియోని అందులో వేసిన తర్వాత ఆటోమేటిక్గా అది స్టెబిలైజ్ చేస్తుంది. వెరీ వెరీ యూస్ఫుల్ అప్లికేషన్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని షేర్ చేయండి. ఈ వీడియో లింక్ షేర్ చేయండి, యాప్ లింక్ కాదు. అలా కొంచెం మనకు సబ్స్క్రైబర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.